రాజమండ్రి నగరంలో చాలామంది పగటిపూట మనం గమనిస్తే స్థానిక కోటిబళ్ళు బస్టాండ్ దాటిన తర్వాత ఉన్న జోడుగుళ్ళు దగ్గర నుండి ఇటు గోకవరం బస్టాండ్ వరకు గుంపులు గుంపులుగా ఉంటారు. వాళ్ళకి చాలామంది ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి వందలాది వేలాది ఆహార పొట్లాలు అందిస్తూ ఉంటారు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుంటున్న వీళ్ళంతా స్థానిక గోకవరం బస్టాండ్ నుండి దేవిచౌక్ వరకు డివైడర్పై పడుకుంటున్న వీళ్ళంతా ఎవరు యాచకులా, నిరాశ్రయులా? వీళ్ళ ముసుగులోను మరెవరైనానా? వీళ్ళ వల్ల ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? అసలు ప్రమాదం జరుగుతుందా? ఈరోజు వర్షం వల్ల చాలా తక్కువగా, అంటే సుమారు నేను వీడియోలు చూపించింది 30% మాత్రమే. ఇంకా 70% పీపుల్ ఏమాత్రం ఎక్కడ ఖాళీ లేకుండా ఆనం కళాకేంద్రంలోనూ ఈ డివైడర్ మీద పడుకుని ఉంటారు. అసలు వీళ్ళంతా ఎవరు? ఎందుకోసం సంవత్సరాల తరబడి ఇక్కడ ఇలాగే ఉన్నారు? వీళ్ళు ఏంటి? వీళ్ళ వల్ల ఏదైనా సమాజానికి ఉపకారం ఉందా లేదా అపకారం ఉందా? ఏదీ లేదా. ఇది అధికారులు తక్షణమే ఈ విషయమై దృష్టి సారించకపోతే రానున్న పుష్కరాలలోపు ఈ సంఖ్య సుమారు 1,00,000 వరకు చేరుకోవచ్చు అనేది ఒక అంచనా ఉంది. మరి రాజమండ్రి అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అధికారుల, నాయకుల ఊహకే వదిలేస్తున్నాం. ఇక్కడ వీళ్ళ పడుకోవడం కానీ, రోడ్డుపై వీళ్ళు వేచి ఉండగా అన్నప్రసాదం ఇవ్వడం కానీ తప్పని మేము చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుమారుగా గమనిస్తే మనం 25 నుండి ఎక్కువ శాతం మంది 40 సంవత్సరాల లోపు వారే. ఈ వయసులో ఉన్న వ్యక్తులు యాచక వృత్తికి లేదా నిరాశ్రయులుగా ఎందుకున్నారు? ఏం చేస్తున్నారు? అధికారులు బహుపరాక్, నాయకులు బహుపరాక్ రాజమండ్రిని సుభిక్షంగా ఉంచుతామంటున్నారు. వీళ్ళ వల్ల పొరపాటున ఏదైనా తేడా జరిగితే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అంటున్నారు ప్రజలు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అన్నప్రసాదం ఇచ్చేవాళ్ళు ముందు ఎవరైనా ఇచ్చారా అని చూసుకోరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పూర్తి చేస్తారు. పైగా అక్కడెక్కడ డస్ట్బిన్లు ఏర్పాటు చేయరు. తినేవాళ్ళు కూడా ఎంతో అభిమానంగా, గౌరవంగా తీసుకొచ్చి ఇస్తున్నారు కదా అని తినరు. ఎవరు తీస్తే వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి నచ్చింది తిని మిగిలింది అక్కడే పడేస్తారు. దీనివల్ల వేల సంఖ్యలో ఎలకల సంఖ్య పెరిగిపోతుంది. ఇక మన ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళు అక్కడే తాగుతారు, అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు. ఆహా, ఏం పరిస్థితి రా బాబు రాజమండ్రికి ఇది అని ముక్కును వేదిలేసుకుంటున్న ప్రజలు దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.